ఫిల్మ్ నెస్ట్ మూవీస్ బ్యానర్ లో లవర్స్ క్రైమ్ సినిమా రూపొందించబడింది. ఈ చిత్రంలో చందు, నిహారిక హీరో హీరోయిన్లుగా నటించారు. ప్రతినాయకుడుగా రుక్మేష్ పాత్రుడు, భూమి రెడ్డిరాజు, నిర్మలా స్వామిరెడ్డి, చార్లీ, సుప్రియ నటించారు. క్రైమ్ థ్రిల్లర్ అంశాలతో పాటు యువతకు సందేశాత్మక చిత్రంగా రూపొందించబడింది. చిత్ర దర్శకుడు ఉదయ్ మాట్లాడుతూ, లవర్స్ క్రైమ్ సినిమా టీనేజ్ బాగా ఎంజాయ్ చేస్తారని, చిత్రం అతి తక్కువ బడ్జెట్ లో నిర్మించామని తెలిపారు. ఇలాంటి చిన్న బడ్జెట్ సినిమాలకు డిస్ట్రిబ్యూటర్స్ ముందుకు వచ్చి చిత్రం రిలీజ్ చేయాలని కోరారు. భూమి రెడ్డిరాజు, మంగళగిరి రమేష్ నిర్మాతలుగా బాధ్యత తీసుకోగా, కో డైరెక్టర్ బత్తిన సూర్యనారాయణ, కెమెరా దినేష్, ఎడిటింగ్ అండ్ డిఐ శ్యామ్ కుమార్, చార్లీ, స్వామిరెడ్డి, సుప్రియ సినిమా యూనిట్ పాల్గొన్నారు. మీ బ్లెస్సింగ్ తో మరో చక్కని మూవీతో మీ ముందుకు వచ్చేలాగా మీ ఆశీర్వాదాలు అందించండి. థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడుకునేరా. నమస్తే, నా పేరు నిహారిక అండ్ లవర్స్ క్రైమ్లో హీరోయిన్గా నేను ముందుకు వస్తున్నాను. అండ్ నా డెబ్యూట్ ఫిలిం వచ్చేసి ఎంత పని చేసాం చంటి, అందులో డైరెక్టర్ గారు ఉదయ్ కుమార్ గారు అండ్ ఈ ఫిలింలో కూడా ఆయన డైరెక్టర్. సో ఈ మూవీ వచ్చేసి టీనేజర్స్ అండ్ అడల్ట్స్ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఇందులో మెసేజ్ కూడా ఉంది అండ్ పేరెంట్స్ ఎలా పిల్లల్ని గైడ్ చేయాలి అన్నది. సో ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా హ్యాపీగా చూసి సో పిల్లల్ని మనం ఎలా అయితే చూసుకోవాలనేది తెలుస్తుంది వాళ్ళకి. సో టీనేజర్స్ కూడా మన లైఫ్ని మనం ఎలా ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి, సో మనం తప్పుడు దారిలోకి వెళ్ళకూడదు అండ్ ఎవరిని ఎక్కువ ట్రస్ట్ చేయకూడదు. సో ఇవన్నీ ఉంటుంది. అవన్నీ మీకు తెలియాలి అంటే ఈ మూవీ మీరు తప్పకుండా చూడాలి. నమస్తే, నా పేరు రుక్మేష్ పాత్రుడు, రాఖీ అని పిలుస్తూ ఉంటారు. ఇది నా డెబ్యూ మూవీ అనమాట, విలన్ రోల్గా. అండ్ అంటే విలన్ క్యారెక్టర్గా అంటే నేను ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు నాకు యాక్టింగ్ అది చూసి ఉదయ్ గారు సెలెక్ట్ చేయడం జరిగింది. ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ చేసే విధంగా ఆయన యొక్క సహాయం ద్వారా చేయడం జరిగింది అనమాట కొంచెం ఇది. సో అండ్ ఆల్సో మా కో ఆర్టిస్టుల యొక్క సహకారం, వాళ్ళ సపోర్ట్ ద్వారా కూడా ఈ రోల్ కొంచెం మంచిగా చేయడం జరిగింది. అండ్ ఈ డెబ్యూ మూవీ నాకు ఒక మంచి బ్రేక్ ఉంటుందని అయితే ఆశిస్తున్నాను. అలాగే ఈ సినిమాను కూడా ఆదరిస్తానని అసలు ఈ కాన్సెప్ట్ ఎందుకు ఇచ్చారు విలన్ క్యారెక్టర్ ఎందుకు ఇచ్చారు? ఇది యాక్టింగ్ పరంగా అండి. నేను ఒక 10 మంది వచ్చారు, దాంట్లో సెలెక్ట్ అయ్యామన్నమాట చేసినటువంటి ఇది. అంటే కనీసం వాళ్ళు ఇచ్చినటువంటి డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో అది చెప్పడం ఒక్కతే అయితే దానికి కొంచెం పాలిష్ చేస్తూ డైరెక్టర్ గారు చేయడం జరిగింది అనమాట. సపోర్ట్ సో ట్విస్ట్ అనేది నాదే. సో అందుకని నేను అనౌన్స్ చేయలేదు. ఓకే, మీ కాన్సెప్ట్ మీ పేరు దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. నా పేరు ఉదయ్ కుమార్ అండి. ఇది లవర్స్ క్రైమ్ అనే సినిమా 4వ సినిమా థియేటర్గా. ఈ లవర్స్ క్రైమ్ సినిమాకి సంబంధించి ముఖ్యంగా ఇది ఒక టీనేజ్ సినిమా అండి. ఇది టీనేజ్. ఆ టీనేజ్ అనేది ప్రేమలో పడతారు తొందరపాటులో. తర్వాత వాళ్ళు చేసే కొన్ని పొరపాట్ల వల్ల అది క్రైమ్ దారితీస్తుంది. అది వాళ్ళ జీవితాన్ని చాలా నాశనం చేస్తుంది. అందువల్ల ఈ సినిమా అనేది ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్. ఇది ఈ లవర్స్ క్రైమ్ సినిమా ఖచ్చితంగా టీనేజ్కి, యంగ్ ఏజ్కి అండ్ పెద్దవాళ్ళందరికీ నచ్చుతుంది. ఈ సినిమా సార్ హిట్ అవుతుంది అంటారా? ఖచ్చితంగా టీనేజ్ సినిమా. అసలు కాన్సెప్టే లవర్స్ క్రైమ్. ఆ టైటిల్లోనే కాన్సెప్ట్ ఉందండి. లవర్స్ ఎన్ని మంది విలన్స్, ఎన్ని మంది కామెడీ ఏముండవండి. మనిషిలో ప్రతి ఒక్క విలన్ ఉంటాడు. ఆ విలన్ సినిమా కనిపిస్తుంది. కామెడీ హీరో ఫాదర్ క్యారెక్టర్ ఫుల్ కామెడీ అండి. మంచి క్రైమ్ అనేది ఒక డిఫరెంట్ క్రైమ్. ఇది క్లైమాక్స్లో ఒక క్రైమ్ చేసే క్యారెక్టర్ని సెంటిమెంట్ మంచి సెంటిమెంట్ అండి. తండ్రి కొడుకు లవర్స్ ముఖ్యంగా లవర్స్ మీన్స్ టీనేజ్. అంటే కాలేజ్ టైం, కాలేజ్ టైం